నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరి దీనికి సీక్వెల్ గానే అఖండ తాండవం వస్తున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు కుంభమేళా జరుగుతున్న సమయంలో ఈ సినిమా షూటింగ్ కూడా అక్కడ జరుగుతుంది. మరి ఈ సినిమాలో శోభన కూడా నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. మరి దీనిని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, బోయపాటి శ్రీను బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమాకి థియేటర్లన్నీ కూడా దద్దరిల్లిన సంగతి మనకు తెలిసిందే. మరి వీరి కాంబినేషన్లో అఖండ తాండవం మూవీ వస్తుంది. ఈ మూవీ షూటింగ్ కోసం కుంభమేళా వెళ్ళి వారు కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారనే వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా సీనియర్ నటి శోభన గారు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని, ఇంకా మనం చూసుకున్నట్లయితే కల్కి సినిమాలో మరియమ్మ పాత్ర పోషించిన సంగతి కూడా తెలిసిందే. మరి ఈ సినిమాలో ఆమె రోల్ ఎలా ఉండబోతుంది? మరి గతంలో బాలకృష్ణ గారితో ఆమె ఏమైనా రోల్ చేసిందా సార్? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఆవిడ చేసింది నారీ నడుమరాలో హీరోయిన్గా చేసింది. అప్పుడు హీరోయిన్గా చేసింది, ఇప్పుడు మరి హీరోయిన్గా అని చెప్పడానికి లేదు. అంటే అఘోర పాత్ర బాలయ్య బాబు చేస్తున్నారు కాబట్టి ఈవిడ సన్యాసిని పాత్ర పోషిస్తుంది. అంటే మన కల్కి సినిమాలో మరియమ్మ పాత్ర అనేది ఒక ప్రత్యేకమైన పాత్రగా చెప్పాలి. కానీ అప్పుడు ఆ పాత్ర మీద కొన్ని విమర్శలు వచ్చినాయి. అంటే క్రిస్టియానిటీ ఉన్నట్టుగా చూపించి చేశారనే విమర్శలు వచ్చినాయి. ఈసారి అంటే సన్యాసినిగా చేస్తుంది. అంటే ఆ సన్యాసిని ఎలాంటి సన్యాసిని అనేది మనకు తెలియదు. ముఖ్యంగా ఏంటంటే కుంభమేళా, మహాకుంభమేళా జరుగుతుంది. మహాకుంభమేళా అనేది సాధారణంగా కుంభమేళా 4 రకాలుగా ఉంటుంది. కుంభమేళా, ఇప్పుడు అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా, ఇలా 4 రకాలుగా కుంభమేళాలు ఉంటాయి. అంటే ఇప్పుడు వచ్చిన కుంభమేళాకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా కాబట్టి దీనికి వచ్చే జనం కూడా ఇప్పటికే 10 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. అంటే ముఖ్యంగా నాసిక్లో చేస్తారు. అలాగే ఉజ్జయిని, హరిద్వారు, ప్రయాగ. అంటే ప్రయాగలో ఏంటంటే త్రివేణి సంగమం ఉంటుంది కాబట్టి ప్రయాగకి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మొన్న బోయపాటి గారు కూడా అక్కడికి వెళ్ళి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సన్నివేశాలు చిత్రీకరించడం అనేది అసాధారణమైన విషయం. ఎందుకంటే అంతమంది జనంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ చేయటం అంటే పర్మిషన్స్ రావాలి. ఇలా కొంత రిస్కే. కొంత ఆ జనంలో మొన్న ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగింది అక్కడ. కానీ ఈ రిస్క్ అయినా కానీ బోయపాటి గారు కొన్ని సన్నివేశాలు అంటే బాలకృష్ణ గారు లేకుండా వెళ్ళి చిత్రీకరించారు. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా వెళ్తారట. ఎందుకంటే ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా క్యాప్చర్ చేయడం అనేది సినిమా కలిసి వచ్చింది. వాళ్ళు ఊహించలా. ఇప్పుడు మహాకుంభమేళా వస్తుంది, 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటే దీనికి ప్రత్యేకత ఉందనేది తెలిసిపోతుంది. అంటే 144 సంవత్సరాలు ఎందుకు వస్తుందంటే మనకి దేవతల కాలమానము, మానవుల కాలమానం అని ఉంటుంది. దేవతలకు 12 సంవత్సరాలు, మనుషులకు 1 సంవత్సరంతో సమానం. కాబట్టి 12 సంవత్సరాలకు వచ్చే కుంభమేళా ఏంటంటే 12x12. అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు జరిగే ప్రక్రియలో గురువు ఏంటంటే ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటాడు. ఒక్కొక్క రాశిలో 1 సంవత్సరం సంచరించేటప్పుడు గురువు రాశి మారుతాడు అంటాం కదా. మేషంలో ఉన్నప్పుడు ఒక నదికి పుష్కరాలు వస్తాయి, అలాగే వృషభంలో ఉన్నప్పుడు ఒక నదికి పుష్కరాలు వస్తాయి. ఇలా 12 నదులకి 12 సంవత్సరాలకి 12 నదులకి పుష్కరాలు వస్తాయి. ఇలా ఈ 12 సంవత్సరాలకి వచ్చేది మహాకుంభమేళా అంటారు. అంటే పుష్కరాలకిను కుంభమేళాకి కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే శివతత్వం మీద ఈ సినిమా. శివతత్వం మీద సినిమా అంటే ఖచ్చితంగా అఘోరాలు ఉంటారు, నాగా సాధువులు ఉంటారు. అఘోరాలు వేరే కేటగిరీ, నాగా సాధువులు వేరే కేటగిరీ. నాగా సాధువుల్లో అఘోరాల్లో కూడా లేడీ అఘోరా మన ఈ మధ్యన హైలైట్ చేసింది హైదరాబాద్లో. నాగా సాధువులు కూడా నాగా సాధ్వీలు ఉంటారు. మరి సన్యాసినిగా ఇప్పుడు శోభన గారిని నాగ సాధ్వినిగా చూపించే అవకాశం ఉందంటారా? సాధ్విగా చూపిస్తారేమో అనుకుంటున్నాను నేను. అఘోరా పాత్ర ఏమో బాలకృష్ణ గారు చేస్తున్నారు కాబట్టి లేడీ అఘోరా ఎట్లాగో ఉంటారు కాబట్టి లేడీ అఘోరాల గురించి కూడా పెట్టవచ్చు, లేడీ అఘోరా కూడా చెప్పొచ్చు. కానీ సన్యాసినిగా అంటున్నారు కాబట్టి చెప్పలేము. ఎందుకంటే కాశీ లాంటి ప్రదేశాల్లో చేసినప్పుడు అక్కడ ఒక ఈ నాగా సాధ్వి పాత్ర ఈ కథకి ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు మరి. ఎందుకంటే నారీ నడుమరారు చేసి ఇప్పటికి దాదాపు 40-39 సంవత్సరాలు అవుతుంది. అంటే 90sలో వచ్చింది ఆ సినిమా. మరి అప్పుడు బాలయ్య పక్కన చేసిన ఆవిడ అప్పుడు మళ్ళీ రీఎంట్రీగా చెప్పొచ్చు. బాలకృష్ణ గారితో చాలా కాలం తర్వాత చేస్తున్నట్టుగా చెప్పొచ్చు మనం. సార్, ఇంకా మనం అఖండ ఫస్ట్ పార్ట్కి చూసుకున్నట్లయితే మ్యూజిక్ అనేది చాలా హైలైట్గా నిలిచింది. మరి అఖండ తాండవంలో ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా. ఎందుకంటే అఖండ తాండవం కూడా రికార్డింగ్ హైలైట్గా నిలిచింది అఖండ సినిమాకి. ఇప్పుడు స్పీకర్లు బద్దలైపోయినాయని చెప్పేసి అప్పుడు చెప్పారు కాబట్టి అఖండ తాండవం కూడా. ఎందుకంటే బాలకృష్ణ గారికి అఖండ చేసినప్పుడు అసలు కరోనా టైంలో థియేటర్లు కలకలండి ఈ సినిమా వల్ల. అసలు అప్పటికి వాళ్ళు సీక్వెల్ చేసే ఆలోచన కూడా లేదు అఖండ టైంలో. ఆ తర్వాత ఆ సినిమా హిట్ అయిన తర్వాత అఖండ సీక్వెల్ చేద్దామని ఆలోచన వచ్చింది. లేకపోతే బోయపాటి గారు వేరే సబ్జెక్ట్ చేసేవాళ్ళు. సింహ చేసిన తర్వాత సింహ వేరు, లెజెండ్ వేరు సబ్జెక్టుల పరంగా చూసుకుంటే, అఖండ వేరు.
తర్వాత అఖండ మొట్టమొదటిసారిగా సీక్వెల్ చేస్తున్నారని చెప్పుకోవాలి బోయపాటి. ఇప్పటి వరకు బోయపాటి శ్రీను గారికి బాలకృష్ణ గారి కాంబినేషన్ చూసుకుంటే అన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచాయి సార్. అఖండ తాండవం కూడా సూపర్ హిట్గా నిలుస్తుందంటారా? కలెక్షన్ల పరంగా ఏ విధంగా ఉండబోతుంది? అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే హిట్ కాంబినేషన్. ఇంకొకటి అంటే ఆల్రెడీ డాకు మహారాజ్ హిట్ అయిపోయింది, సెకండ్ డబుల్ హ్యాట్రిక్ దిశగా వెళ్తున్న బాలయ్యకి ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే హిట్ అనే ఒక జనాలకి తెలిసిపోతుంది. ఎందుకంటే బాలకృష్ణ బోయపాటి అంటేనే హిట్ కాంబినేషన్ అనేది గత 3 సినిమాలుగా మనం చూసాం. ఖచ్చితంగా బాలయ్య బాబులకి బోయపాటికి ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఓకే, కలెక్షన్ల పరంగా ఎంతవరకు రికార్డు నెలకొల్పవచ్చు సార్? అంటే ఇది పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నారు. మన హైందవ సంప్రదాయాన్ని కాపాడాలి అనేది కాన్సెప్ట్. సాధారణంగా నాగా సాధువులు ఎందుకుంటారంటే ఒకప్పుడు ముస్లింలు దండయాత్రలో మన దేవాలయాలని మన కట్టడాలని ధ్వంసం చేశారు. ముస్లింలని అడ్డుకునే వారిగా నాగా సాధువులు చూస్తారు. ఎందుకంటే ఎలాంటి ఔరంగజేబు కాలంలో జరిగింది ఇదంతా. అంటే ఇలాంటి శివతత్వాన్ని చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలి, మన హిందూ సంప్రదాయం యొక్క విలువలను చాటాలనే ఉద్దేశంతోనే చాలా సినిమాలు వస్తున్నాయి. ఆ కోవలో చాలా హిట్ అవుతున్నాయి. అందుకని బోయపాటి గారు ఆ కాన్సెప్ట్ ఎంచుకున్నారో అనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా దీని మీదే ఫోకస్ పెట్టింది కాబట్టి ఇలాంటి టాపిక్ తీసుకోవడం అనేది బోయపాటి చేసిన మంచి ప్రయత్నంగా చెప్పొచ్చు. అఖండాలో ఏంటంటే కొంతవరకు చూపించారు. దీంట్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న అఘోరా సంప్రదాయాన్ని కానీ నాగాసాధుల సంప్రదాయాన్ని కానీ అంటే నాగాసాధులను ఏ మేరకు ఉపయోగించుకుంటారు ఇవన్నీ కూడా మన సినిమాలో చూడాలి. మరి బాలకృష్ణ గారు పాన్ ఇండియా లెవెల్ మూవీతో వస్తే ఇంకా థియేటర్లు ఎలా ఉండబోతాయి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మహాకుంభమేళాని క్యాప్చర్ చేయడమే ఒక విశేషం. ఈ సినిమా సగం సక్సెస్ అక్కడే. ఎందుకంటే మహాకుంభమేళాకి మరి దేశవ్యాప్తంగా విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ఎందుకంటే 125 ఏళ్ళు ఉన్న సాధువులు కూడా వచ్చి పవిత్ర స్నానాలు చేశారు. ఇంకొకటి ఏంటంటే హిమాలయ యోగులు ఉంటారు. వాళ్ళు 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తులు అంటారు. వాళ్ళు సూక్ష్మ రూపాల్లో వచ్చి ఈ పవిత్ర స్నానాలు చేస్తారని చెప్తారు. అలాగే దేవతలు కూడా సూక్ష్మ రూపాల్లో వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారని చెప్తారు. అంతటి పవిత్రత ఉన్నది ఈ కుంభమేళాకి. కాబట్టి ఈ కుంభమేళాని మనం క్యాప్చర్ చేయడం అనేది దేశవ్యాప్తంగా సినిమాకి బాలకృష్ణ ఒక ఎసెట్ అయితే కుంభమేళాని చూపించడం అనేది కూడా ఒక ఎసెట్ ఈ సినిమాకి. మరి మొత్తానికి కుంభమేళాలో షూటింగ్ చేయాలంటే చాలా పెద్ద రికార్డ్ అని, మరి ఈ సినిమా మొదలవ్వకుండానే సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.